హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా మధ్యవర్తిత్వంతో రూపొందిన 60 రోజుల గాజా యుద్ధ విరమణ ప్రతిపాదనకు హమాస్ పలు సవరణలు చేసింది. హమాస్ చేసిన సవరణలు మరింత సానుకూలమని ఖతార్, ఈజిప్ట్ దేశాలు పేర్కొన్నాయి. అయితే ఇజ్రాయెల్ మాత్రం సైనిక ఉపసంహరణకు సంబంధించిన మ్యాప్లు, శాశ్వత యుద్ధ విరమణ హామీలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీంతో ఇజ్రాయెల్ యుద్ధ కేబినెట్ సమావేశంలో దోహా చర్చలకు ప్రతినిధులను పంపాలా వద్దా అని నిర్ణయించనుంది. మరోవైపు హమాస్ ని ఈ ఒప్పందం ఆమోదించాలని, ఇంతకంటే ఈ ఒప్పందం మెరుగవదంటూ ట్రంప్ హెచ్చరించారు. హమాస్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అమెరికా 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. తాజాగా ఆ ప్రతిపాదనలకు కొన్ని సవరణలు చేసిన హమాస్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాక 60 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రతిపాదనపై సానుకూల వైఖరిని ప్రదర్శించింది. ఈ ప్రతిపాదనలో హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేయడంతో పాటుగా గాజాలోని కొన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైనికులను ఉపసంహరించాలనే డిమాండ్లు ఉన్నాయి. హమాస్ ప్రతిపాదనలను ఇజ్రాయెల్, హమాస్ మధ్య మధ్యవర్తిత్వం చేస్తున్న ఖతర్, ఈజిప్టు దేశాలు యుద్ధం ఆగేందుకు సానుకూలంగా ఉందని అభివర్ణించారు. గతంలో అమెరికా చేసిన ప్రతిపాదనల్లో కొన్ని అంశాలు హమాస్ తిరస్కరించింది. ఇప్పుడు ఆ ప్రతిపాదనలకే కొన్ని సవరణలు చేసి తమ అభిప్రాయాన్ని సమర్పించింది. అయితే ఇజ్రాయెల్ సైనిక ఉపసంహరణకు సంబంధించిన మ్యాప్లతో పాటు శాశ్వత యుద్ధ విరమణ హామీలపై ఇంకా స్పష్టత లేదు. హమాస్ సమర్పించిన సవరించిన ప్రతిపాదన పనిచేస్తుందని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నా ఈ అంశాలపై ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం ఎంతవరకు కుదురుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రతిపాదన గాజాలో 21 నెలలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. మరోవైపు హమాస్ సవరించిన స్పందనను సమీక్షించేందుకు ఇజ్రాయెల్ యుద్ధ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే దోహాలో మళ్లీ చర్చలు ప్రారంభించడానికి ప్రతినిధులను పంపాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. హమాస్ దగ్గర ఆయుధాలు లేకుండా చేయాలని, అంతేకాక గాజాలో హమాస్ను పూర్తిగా బహిష్కరించడం వంటి భద్రతా డిమాండ్లను అమలు చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒత్తిడి చేస్తున్నారు. అయితే నెతన్యాహు రైట్ వింగ్ భాగస్వాములు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలని ఇరు పక్షాలపై ఒత్తిడి చేస్తున్నారు. నెతన్యాహు వాషింగ్టన్ నుంచి తిరిగి వెళ్లేలోపు ఈ ఒప్పందంపై సంతకాలు జరగాలని ట్రంప్ కోరుకుంటున్నారు. ఇదే సమయంలో ట్రంప్ హమాస్కు హెచ్చరికలు జారీ చేశారు. ఇంతకంటే మెరుగైన ఒప్పందం కుదరదని, అన్నీ అంగీకరించకపోతే పరిస్థితులు మరింత దిగజారుతాయని స్పష్టం చేశారు. ఇటీవల ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 12 రోజుల యుద్ధానికి ట్రంప్ బ్రేకులు వేశారు. ఇదే నేపథ్యంలో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ట్రంప్తో నెతన్యాహు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో గాజా యుద్ధాన్ని ముగించడంతో పాటు బందీల విడుదలపైన చర్చించనున్నారు. వీరి మధ్య జరగనున్న భేటీలో ఈ ఒప్పందంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య 60 రోజుల యుద్ధ విరమణ ఒప్పందం కుదిరితే 21 నెలలుగా కొనసాగుతోన్న గాజా యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 59,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. లక్షలాది మంది గాజా స్ట్రిప్ను వదిలివేసి వెళ్లిపోయారు. ఇదే సమయంలో గాజాలో మానవతా సంక్షోభం కారణంగా కరువు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. గాజాపై భీకర దాడులు చేయడం వల్ల ఇజ్రాయెల్ అంతర్జాతీయంగా మద్దతును కోల్పోతోంది. ప్రస్తుతం హమాస్ చెరలో 50 మంది బందీలు ఉన్నారని, వారిలో సుమారు 20 మంది బతికి ఉన్నవారని అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం బందీలను విడుదల చేయనున్నారు. అలాగే గాజాకు మానవతా సహాయాన్ని పెంచే అవకాశం ఉంది. ఈ ఒప్పందం శాశ్వత యుద్ధ విరమణకు దారితీస్తే ఇది గాజాలోని 20 లక్షల మంది ప్రజల జీవన పరిస్థితులను మార్చే అవకాశం కూడా ఉంది. ఈ ఒప్పందం విఫలమైతే ఇజ్రాయెల్ రఫాలో కొత్త భూతల దాడులను ప్రారంభించే అవకాశం ఉంది. ఇది ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచి మానవతా సంక్షోభాన్ని తీవ్రతరం చేయవచ్చు. అయితే ఈ ఒప్పందం విజయవంతం కావడానికి చాలా అడ్డంకులున్నాయి. శాశ్వత యుద్ధ విరమణతో పాటు గాజా నుంచి ఇజ్రాయెల్ సైనికుల ఉపసంహరణ జరగాలని హమాస్ డిమాండ్ చేస్తుండగా, ఇజ్రాయెల్ మాత్రం హమాస్ దగ్గర ఆయుధాలు ఉండకూడదని, అలాగే గాజా నుంచి హమాస్ను బహిష్కరించే వరకు యుద్ధాన్ని కొనసాగించాలని పట్టుబడుతోంది. మరోవైపు గాజాకు మానవతా సహాయం పంపిణీ, రఫా క్రాసింగ్ నిర్వహణపై కూడా ఇరుపక్షాల మధ్య విభేదాలున్నాయి. గాజాలో
ప్రజలకు ఐక్యరాజ్య సమితి ద్వారా సహాయం పంపిణీ చేయాలని హమాస్ కోరుతోంది. అయితే ఇజ్రాయెల్ అమెరికా మద్దతు ఇచ్చే గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ద్వారానే సహాయం పంపిణీ చేయాలని ఇజ్రాయెల్ పట్టుబడుతోంది. జీహెచ్ఎఫ్ దగ్గర ఆహారం తీసుకునే క్రమంలో 500 మందికి పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైనికుల కాల్పులో మరణించారనే ఆరోపణలున్నాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని చంపి 251 మందిని బందీలుగా తీసుకువెళ్లడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై యుద్ధాన్ని ప్రారంభించి ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా దాదాపు 59,000 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోగా అందులో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. ఇజ్రాయెల్ దాడులతో గాజా సర్వనాశనమైంది. అక్కడ మౌలిక సదుపాయాల కొరత ఏర్పడింది. గతంలో 2 సార్లు తాత్కాలిక యుద్ధ విరమణలు జరిగినా అవి కొన్ని రోజులకే ముగిసిపోయి మళ్లీ యుద్ధాన్ని తీవ్రతరం చేశాయి. అయితే ప్రస్తుతం గాజా యుద్ధ విరమణ ఒప్పందం కీలక దశలో ఉంది. హమాస్ సవరించిన ప్రతిపాదనలు, ఇజ్రాయెల్ యుద్ధ కేబినెట్ నిర్ణయం ఈ ఒప్పందాన్ని ఖరారు చేయనుంది. ఒకవేళ ఒప్పందం కుదిరితే మాత్రం గాజాలో కొన్ని రోజుల పాటు శాంతి వెల్లివిరియనుంది.